ఈరోజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి యొక్క కాకినాడ జిల్లా వారి యొక్క ఆదేశాల మేరకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పవన్ కిషోర్ గారు యొక్క పర్యవేక్షణలో కాకినాడలో 1 టౌన్ ఏరియాలో గల కేదారేశ్వరపేటలో ఈ యొక్క ఏరియా అంతా ఈ గంజాయి కోసం విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున పోర్ట్ ఇన్స్పెక్టర్ 1 టౌన్ 3 టౌన్ సర్పవరం ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది అందరూ కలిసి స్పెషల్ పార్టీ మరియు ఈగల్ టీంతో కలిసి కాకినాడ పట్టణంలో ఈ 1 టౌన్ ఏరియాలో మొత్తం అంతా చెక్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు కాల్స్ వస్తున్నాయి, ఈ గంజాయి ఉంది, ఏ చిన్న ఇష్యూ అయినా సరే తాగి వచ్చినా సరే గంజాయి ఉంది అన్న కోణంలో ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. దాని నిమిత్తము ప్రతి యూత్ని కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఏరియాలో పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గంజాయి ఈ ఏరియాలో విస్తృతంగా ఉందని ఫోన్ల మీద నిన్న మొన్న రాత్రి కూడా స్పెషల్ బీట్లు వేయడం, వీటితో కూడా ఈ ఏరియాని క్షుణ్ణంగా పరీక్షించడం జరిగింది. రాత్రులు ఎవరన్నా తాగి వచ్చినా సరే పబ్లిక్ అలవాటు అయిపోయింది, గంజాయి తాగుతున్నారని. దాని నిమిత్తం ఈవేళ విస్తృత స్థాయిలో సుమారుగా 100 మంది స్పెషల్ పార్టీని అయితేనేమి, ఈగల్ టీం అయితేనేమి, లోకల్ పోలీసు అయితేనేమి మొత్తం అంతా కలిసి ఈ ఏరియాని అంతా కూడా క్షుణ్ణంగా ప్రతి ఇంటిని కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన యూత్ అందరితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా 20-25 ఇయర్స్లో కుర్రోళ్ళే ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా తిరుగుతున్నారనే సమాచారం మీద వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈ డ్రగ్స్ కిట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే 6 నెలల 6 మంత్స్ లోపున ఎవరన్నా సరే ఈ డ్రగ్స్ సేవించినట్టు తెలిస్తే ఆ కిట్లతో పరీక్షిస్తే వారు కంపల్సరీగా సేవించారు లేదు అన్నది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క చట్టాలు కఠినమైనవి. ఒకసారి మనం ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతే గంజాయి సప్లై చేసినా, అమ్మినా లేదా ట్రాన్స్పోర్ట్ చేసినా ఈ చట్ట పరిధిలో చాలా కఠినమైన చట్టంగా పరిగణించబడింది. దాని నిమిత్తం 10 సంవత్సరాలు తక్కువ లేదు పనిష్మెంటు. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన, సప్లై చేసిన, కలిగి ఉన్నా సరే నేరము. కాబట్టి ఏదన్నా మీకు సమాచారం వస్తే, గంజాయి గురించి ఎటువంటి సమాచారం వస్తే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1972 దాన్ని తెలియజేయండి. 1972. దీనికి ఈగల్ టీం మన దీనికి ఒక ఇన్ఛార్జ్ ఐజీ గారు ఉన్నారు, సార్ విజయవాడలో ఉంటారు రవికృష్ణ గారు. అక్కడ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా రావడం కానీ లోకల్లో ఒక ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో జల్లెడ పడడం జరుగుతుంది. వాళ్ళ టీం కానీ వస్తారు, లేదంటే జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారి నేతృత్వంలో ఇక్కడ మాకు ఈగల్ టీం కాకుండా స్పెషల్ టీంలు ఉన్నాయి, స్పెషల్ పార్టీలు, అవి గారి వచ్చి రైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీరు ఈ యొక్క మత్తు పానీయాలు కలిగి ఉంటే కనుక కంపల్సరీగా మీరు ఫోన్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్ గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ మత్తు పదార్థాలు కలిగి ఉంటో ఆ సమాచారం తెలియజేసిన వారికి కూడా బహుమతి ప్రకటన చేయబడుతుంది. అలా పట్టిస్తే కూడా మీకు బహుమతి ఇస్తామని మా డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీకు 1972 ఆ నెంబర్కి కొద్దిగా ఇబ్బంది అవుతే కనుక 112 తెలియజేసినా సరే లోకల్ పోలీసులు వచ్చేసి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యూత్కి తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క గంజాయి నుండి దూరంగా ఉండండి. దీనికి ఒకసారి గంజాయి కేసులు ఉన్న వాళ్ళకి పదే పిలవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, డీఅడిక్షన్ సెంటర్లు పంపించడం కూడా జరుగుతుంది. ఎవరు కూడా ఈ మత్తు పానీయాలు సేవించొద్దు, ముఖ్యంగా ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క కలిగి ఉన్న ఇది ఉన్న ఇంట్లో ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ డిస్టర్బెన్స్ వల్ల మీరంతా కూడా ఫ్యామిలీలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. కాబట్టి మేము ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసులు పెట్టడం, ఇంచుమించుగా సంవత్సరం పైనుండి కూడా జైల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళు వాళ్ళకి పనిష్మెంట్ అంటే కనీసం 10 సంవత్సరాలు తక్కువ కాకుండా ఈ యొక్క పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది భారత ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చట్టసభల్లో తయారు చేసి ఉన్న చట్టాలు కఠినమైన చట్టాలు. ఎందుకంటే ప్రజలంతా కూడా ఫ్రీగా ఉండాలి, ఎటువంటి నేర ప్రవృత్తికి పాల్గొనకూడదు. ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మత్తు మందులు డ్రైవ్ చేయడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు హెల్మెట్లు లేకపోవడము, ర్యాష్ డ్రైవింగ్ వెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయాలంటే మీ పిల్లలు తల్లిదండ్రులు తెలియజేయండి, మీ పిల్లలు ప్రవర్తనలో మీరు తేడా చూడండి. వాళ్ళు ఏదైనా రాత్రులు లేటుగా వచ్చినా సరే, లేకపోతే వాళ్ళు ఇంట్లో అదో రకంగా ప్రవర్తిస్తున్నా సరే, వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నా, డబ్బులు తెచ్చుకున్నా, ఇటువంటి పిల్లల మీద కూడా మీరంతా ఎప్పటికప్పుడు నిఘా పెట్టి అయితే చెప్పామో 1972 నెంబర్కి తెలియజేయండి, ఏదైనా 112కి తెలియజేయండి. వాళ్ళ మీద మేము పిలిచి ముందు కౌన్సిలింగ్ చేస్తాము. కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తే, లేకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్లు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి ఆ విధంగా కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కూడా కాపాడగలుగుతున్నాం. ముఖ్యంగా మీ పిల్లలు కూడా ఇటువంటి బారిలు పడకుండా చూడవలసిందిగా కోరుచున్నాం.